Hello everyone, welcome back to new video. In this video we are going to see two big ships kept at a museum called Museum Ships in Zoo Garden Island of Stockholm City. We have seen some videos in the past on Zoo Garden Island. So this is another attraction on the same island, and the best part is this is free to visit. Keep watching this video. Let's see those two ships. So let us start with Fingrundet. I'm not sure if I'm saying it correctly, but this is ship on the right side as you enter. This ship was constructed in the year 1903 and it was used to mark the location of the shallows. You can see Ahan and Ayan both trying to move the ship, but this won't move as this is an museum. This is a diagram which shows the various parts of the ship. I was trying to explain the same thing to them, but they were not interested, so I just moved on to the next part of the ship. సో ఇప్పుడు మనం మెయిన్ డెక్ వెళ్ళిపోదాం. మెయిన్ డెక్లో ఉన్న వేరియస్ క్యాబిన్స్ చూద్దాం. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ. అఫ్ కోర్స్ ఇక్కడ ఎవరు లేరు, ఉత్తినే అలా రాశారు. సో ఇది ఇంజిన్ రూమ్ అనమాట. ఇలాగే చాలా రూమ్స్ ఉంటాయి ఇక్కడ, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. షిప్లో మనం చాలా రోజులు ప్రయాణిస్తాం కదా, దానికి సర్వైవ్ అవ్వడానికి ఫుడ్ కూడా కావాలి కదా, అందుకే కిచెన్ ఇక్కడ. కానీ ఈ పదార్థాలు మాత్రం ఒరిజినల్ కాదు, జస్ట్ డమ్మీ. యాజ్ వి వాక్ త్రూ వీ ఫౌండ్ ది బ్యాటరీ రూమ్ హియర్, అండ్ జస్ట్ ఆపోజిట్ టు దట్ ఈజ్ అనదర్ క్యాబిన్ రూమ్. సో ఫ్యూ మోర్ రూమ్స్ హియర్. దిస్ ఇస్ అనదర్ వన్, and then we have the main battery room, and of course the bathroom or toilet, and this is another room, and just opposite to that is the captain's room. As you know, there are two captains and one of them can take rest here. Looks like the captain wants to say something to us. Hörru, kan du hjälpa mig med en grej? Okay, Kila upp till radiohytten och snacka med Arne här. సో పిల్లలకి నేర్పించడం బాగుంది. షిప్లో పార్ట్స్ అని ఈ రూమ్స్ ఉన్నాయి. ఒక లైట్ హౌస్లో లైట్ కూడా వెలుగుతుంది. ఇక్కడ నుంచి బాల్టిక్ సీ వ్యూ చూడండి, సూపర్ ఉంది కదా. సో మనం ఇంకో షిప్ ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్దామా? టవర్లో వెళ్ళడం లేదమ్మా, నెక్స్ట్ షిప్కి వెళ్దాం పదండి. So welcome to the second ship, Sankt Erik. Sankt Erik is Sweden's first sea-going icebreaker, and it was delivered to Stockholm from Finnboda shipyard in the year 1915 on 18th March. It got decommissioned in 1977 and it's been part of this museum from 1980. The original name of the ship was Isbrytaren 2, which means Icebreaker 2. It was changed in 1958 to Sankt Erik. It is similar to other icebreaker ships on the Baltic Sea. So let's explore various rooms on this ship as well. ఇందాక షిప్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లగ్జరీ షిప్ లాగా ఉంది. చూడడానికి టైటానిక్ లాగా ఉంది కదండి. యా, లగ్జరీ రూమ్స్ చాలా బాగున్నాయి రూమ్స్. ఇది ఇంకో రూము. సో అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ ఫోటోలు చూసుకోవచ్చు మీరు. అండ్ కిచెన్, అఫ్ కోర్స్ బిగ్గర్ కిచెన్ ఇందాక దాంతో కంపేర్ చేస్తే చూసుకోవచ్చు. చాలా వరకు సామాన్లన్నీ కూడా ఇక్కడ బాగానే పెట్టుకోవడానికి బాగా ప్లేస్ ఉంది. మంచి వ్యూ కదా. సో అదనమాట ఈ షిప్లో వేరియస్ థింగ్స్. ఒకసారి మనం బయటికి వెళ్ళి కూడా ఈ షిప్ ఎలా ఉందో చూద్దాం. సో షిప్స్లో కొన్ని బోట్ ఉంటాయి కదా, రెస్క్యూ బోట్స్ ఇవి. సో టాప్ మోస్ట్ వచ్చాము, కంట్రోల్ రూమ్ అనుకోండి. ఇది కంట్రోల్ రూమ్ రా. మేము ఇక్కడ నుంచి స్ట్రీమింగ్ లాక్ చేసాను. లాక్ చేశారు. ఎంత చెప్తున్నా వాళ్ళు వినలా. సరే వాళ్ళకి సరదాని ఎందుకు కాదని కొంతసేపు అలా ఆడించాను. కొంతసేపటికి అదేదో కొంత మూవీ అయింది కదా అని వాళ్ళు ఎంతో సంతోషించారు, అదేదో నిజంగా మూవ్ అయిపోతున్నట్టు. అదనమాట ఈ షిప్. చాలా బాగుంది కదా, శాంక్ట్ ఎరిక్. సో ఫైనల్గా మనం ఈ షిప్లో కూడా క్యాప్టెన్ రూమ్ చూడాలి కదా. సో పదండి చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది క్యాప్టెన్ రూమ్. సో ఇందాక షిప్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దగానే ఉంది. ఇందాక చెప్పినట్టు ఇద్దరు ఉంటారు కదా, ప్రైమరీ సెకండరీ, ఒకళ్ళు రెస్ట్ తీసుకోవడానికి. సో బాగుంది ఈ రూమ్. సో అదనమాట ఈ టూ షిప్స్ మీకు బాగా నచ్చుంటాయి. మీరు ఎప్పుడైనా స్టాక్హోమ్ వస్తే మాత్రం తప్పకుండా ఈ మ్యూజియం విజిట్ చేయండి. చాలా బాగుంది, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగా నేర్పించడానికి కూడా బాగుంది పిల్లలకి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు.